హాయ్ హలో అందరికి నమస్తే. 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆశాదీపం ప్రజా రాజధాని అమరావతి. ఇది కూటమి పార్టీ నాయకులు పదే పదే చెప్పేటువంటి మాట. మరి ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి రెండవసారి శంకుస్థాపన జరిగింది. అయితే ఈ రెండవసారి శంకుస్థాపనకి సంబంధించి ఏ రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారంటే, అదేదో ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అని చెప్పి ఆ డైలాగును ఈ రెండవసారి శంకుస్థాపనకు సంబంధించి లింకు పెడుతూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారంటే, మరి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఒక ప్రోగ్రాం ఏదైతే ఉందో దీనివల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగం కలిగిందా? పోనీ రాజధాని ఏదైతే వీళ్ళు ప్రజా రాజధాని అని చెప్పి అమరావతి ప్రాంతం గురించి చెప్తున్నారో ఆ అమరావతి ప్రాంతానికి నరేంద్ర మోదీ గారు ఏమైనా వరాలు కురిపించారా, లేదా ఏదైనా హామీ ఇచ్చారంటే అలాంటిది ఏమీ జరగలేదు. జరిగింది ఏంటయ్యా ఇక్కడ అంటే, ఒకరికొకరు భజనలు చేసుకోవడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారు ఒక చాక్లెట్ ఇవ్వడం తప్పితే ఏమైనా ఒరిగింది ఏమీ లేదు. ప్రజలకు మాత్రం భారీగా నష్టం జరిగినటువంటి పరిస్థితి. ఏ రకంగా నష్టం జరిగిందంటే, వీళ్ళేదో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది అమరావతి నిర్మాణం అని చెప్పి ఏదైతే చెప్పారో, మరి ఈ కార్యక్రమానికి సంబంధించి సుమారుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లెక్కల ప్రకారం అంటే కొన్ని ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ సుమారుగా 600 కోట్లకు పైగా ఖర్చు అయిందనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి సంబంధించి 6,500 మంది పోలీస్ సిబ్బంది, 37 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణ, అదేవిధంగా 3,000కు పైగా బస్సులు, అంటే ప్రతి డిపో నుంచి 50% బస్సులను కూడా ఈ కార్యక్రమానికి తరలించడం, సుమారుగా 5 లక్షల మంది కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి క్రమంలో వాళ్ళను ఫ్రీగా తరలిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇట్లా అనేక రకాల ఖర్చులు కానివ్వండి, మరి అక్కడ అమరావతి ప్రాంతంలో ఈ సభకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించడానికి కూడా కోట్లలో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏమైనా రాష్ట్రానికి కానీ అమరావతి వీళ్ళు చెప్తున్నటువంటి అమరావతి రాజధానికి కానీ ఏమైనా మరి కేంద్రం నుంచి వరాలు వచ్చాయంటే ఏమీ లేదు. గతంలో ఇప్పించినటువంటి అప్పులు అంతకు మించి ఏమీ లేదు. మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం వరకే పరిమితం అయ్యారు, కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి అడిగేటువంటి ధైర్యము చేయలేదు, పోలవరానికి సంబంధించి అడిగేటువంటి ధైర్యం చేయలేదు, విశాఖ హక్కుకు సంబంధించి అడిగేటువంటి ధైర్యం చేయలేదు, విభజన అంశాలకు సంబంధించి 18 అంశాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఏదైతే వీళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు గతంలో ఏదైతే కామెంట్ చేశారో 18 అంశాలు పెండింగ్లో ఉన్నాయి, ప్రత్యేక హోదా కావాలని చెప్పి గతంలో నారా లోకేష్ గారు ఏదైతే మోదీ గారిని కామెంట్ చేశారో మరి వాటికి సంబంధించి కూడా మరి ఒకే స్టేజ్ మీద ఉన్నప్పటికీ కూడా అడగలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ మీరు ఖచ్చితంగా చెయ్యాలనేటువంటి డిమాండ్ ఇక్కడ చెయ్యలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక్కడ మోదీ ప్రభుత్వం నడుస్తున్నది మరి చంద్రబాబు నాయుడు గారి మీద డిపెండ్ అయి నడుస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి ఏ అంశానికి సంబంధించినా సరే మనం ఖచ్చితంగా డిమాండ్ చేసి తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఏమిటి అనేటువంటిది వాళ్ళకే తెలియాలి. మరి నరేంద్ర మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చి సరిపెట్టారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మరి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తుందనేటువంటి మాట మరి ఎక్కడ కూడా అననటువంటి పరిస్థితి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ అమరావతి రాజధానికి సంబంధించి పార్లమెంట్లో చట్టబద్ధత పొందలేదు, కనీసం దీని గురించి అయినా అడుగుతారంటే అది కూడా ఈ వేదికగా అడగలేదని చెప్పి మరి అక్కడ ఉండేటువంటి రైతులు కూడా ప్రశ్నించారనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ అమరావతి రాజధానికి సంబంధించి ఇది ఒక మహానగరంగా ఉండబోతుందని చెప్పి ఇవన్నీ కూడా గతంలో చెప్పినటువంటి మాటలే. గతంలో ఏం చెప్పారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు? ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని చెప్పారు. మరి ప్రతి జిల్లాకు ఎయిర్పోర్ట్ ఏమైనా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? లేదు. దేశంలోనే 3వ రాజధాని చేస్తానని చెప్పి అప్పట్లో ప్రామిస్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత దేశంలోనే 5వ రాజధాని చెప్పి మళ్ళీ ప్రామిస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి రాజధాని చేస్తా అని చెప్పి ఇప్పుడు మాటలకే పరిమితం అవుతున్నారు, కానీ ఆ దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? లేదు. 30% పచ్చగా ఉండే విధంగా ఈ అమరావతి నిర్మాణాన్ని చేపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తా ఉన్నారో మరి ఇది కలకాలం 30% కాదు, మొత్తం మీరు చెప్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా పచ్చగా కలకలలాడుతూ 3 కాలాల పాటు పంట పండేటువంటి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల దగ్గర నుంచి దోచుకుంటూ ఇంకా 40,000 ఎకరాలు తీసుకోవడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి ఇలాంటి సందర్భంలో మరి పచ్చటి ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి మీరు ఇంకా 30% పచ్చగా చేయడం ఏంటో నాకైతే అర్థం
అర్థం కాలేదు. ఎడ్యుకేషన్ హబ్గా చేస్తానని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి రాష్ట్రంలో? ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు? ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేద ప్రజలు స్కూల్కి వెళ్ళి చదువుకునే విధంగా మీరు ఏం చేయగలుగుతున్నారు? మీకున్నటువంటి మీ అధికార పార్టీకి చెందినటువంటి అనేక మంది నాయకుల ప్రైవేట్ స్కూల్ ఏవైతున్నాయో ఆ ప్రైవేట్ స్కూళ్ళ అరాచకాలు ఎక్కువైపోయి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల చావుకు కారణమవుతున్నటువంటి క్రమంలో వాటిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు. పైగా పలానా మా నాయకుడి కాలేజ్ అద్భుతంగా ఉంది, అక్కడ చదివావంటే నువ్వు టాప్ పొజిషన్లో ఉంటావని చెప్పి వాళ్ళను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎప్పుడో జరగబోయేటువంటి ఎడ్యుకేషన్ హబ్కు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రస్తుతం ఇప్పుడు చదువుకు సంబంధించి ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతారు, కానీ ఆకలి చచ్చిపోయిన తర్వాత, మనిషే చచ్చిపోయిన తర్వాత నేను బిర్యానీ తెచ్చి పెడతా అంటే ఏం ఉపయోగం ఉంటుంది? సో ఆ రకంగా ఇదొక హామీ ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని చెప్పేస్తూ ఉన్నారు. అదేవిధంగా హెల్త్ సిటీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆరోగ్యశ్రీకి సంబంధించి అక్కడ సేవలు నిలిపివేసినటువంటి పరిస్థితి గత నెలలో. మరి ఆసుపత్రుల్లో చేరినటువంటి అనేక మంది ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ వీటికి ఆరోగ్యశ్రీకి సంబంధించి సక్రమంగా పెండింగ్ బిల్లులను చెల్లించి ప్రజల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకుంటే హెల్త్ సిటీ నిర్మించకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడున్నటువంటి ఆరోగ్య వ్యవస్థను కరెక్ట్గా కాపాడి ప్రజల ఆరోగ్యాలు కాపాడితే చాలనేటువంటి అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. అదేవిధంగా 26 జిల్లాలు అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. గతంలో అనేక హామీలు ఇచ్చారు 26 జిల్లాలకు సంబంధించి. మరి ఎక్కడైనా జరుగుతూ ఉందా? ఇదే 26 జిల్లాలకు సంబంధించి ఆర్థిక వనరులన్నీ తీసుకొచ్చి ఒక అమరావతి ప్రాంతంలోనే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలను వదిలేశారు కాబట్టి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా జిఎస్టీ వసూలు అనేటువంటి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. రీసెంట్గా -3 కూడా వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఏదైతే గతంలో బీహార్ చేశారో, ఆంధ్రప్రదేశ్ గతంలో ఏదైతే చెప్పారో అదే బీహార్ ఇప్పుడు 15% జిఎస్టీ వసూలు సాధించింది. మరి తెలంగాణ రాష్ట్రం 12% జిఎస్టీ వసూలు సాధించింది. మరి మీరు విజనరీ కలిగినటువంటి సంపద సృష్టి కలిగి చేస్తానని చెప్పినటువంటి మీరు మరి ఎందుకని వెనకబడి ఉన్నారు? ఇలాంటి క్రమంలో మరి 26 జిల్లాల అభివృద్ధి ఏ రకంగా సాధ్యమవుతుంది అనేటువంటి ప్రశ్న మరి మీరు చెప్తున్నటువంటి ప్రజా రాజధాని అనేది చెప్తున్నారు, అదే ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇక నారా లోకేష్ గారు సంక్షేమము అభివృద్ధి రెండు కూడా జోడెద్దుల బండిలాగా ముందుకు వెళ్తా ఉంది, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడ చేస్తూ ఉన్నారు? సంక్షేమం ఎక్కడ అమలు చేస్తూ ఉన్నారు? మీరు చెప్పినటువంటి సూపర్ 6లో ఏది అమలు చేశారో చెప్పండి. పింఛన్ అనేటువంటి ఈ సూపర్ 6కి సంబంధించినటువంటి అంశం కానే కాదు. మరి మిగతా మీరు చెప్పినటువంటి సూపర్ 6లోని పథకాలు ఏది అమలు చేస్తారో ఒక్కటి చెప్పండి. ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి కూడా ఇప్పుడు అమలు చేస్తామంటున్నారు. అది కూడా ఏది మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఒక విడతలో ఇవ్వాలా, ఒక విడతలో ఇవ్వాలా, 2 విడతలు ఇవ్వాలా, ఇన్స్టాల్మెంట్లు ఏ రకంగా ఇవ్వాలని దానికి సంబంధించి ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అంటే గతంలో రుణమాఫీ కదా ఏ రకంగా చేస్తారో అదే రకంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా మరి మోసం చేసేటువంటి ఒక కార్యక్రమం లాగా ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక అభివృద్ధి అన్నారు. అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉంది? మీరు చెప్పారు 8 లక్షల కోట్లతో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు ఈ 10 నెలల కాలంలో. ఎక్కడిచ్చారు? 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు చెప్పండి? ఎక్కడ 8 లక్షల కోట్లతో 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో ఎవరికి తెలియదు. మరి ఆ ఉద్యోగులు ఎవరో చెప్పండి, కనీసం ప్రజలకన్నా తెలుస్తుంది కదా. అదేవిధంగా కట్టుబట్టలతో వచ్చామని చెప్తున్నారు. ఎవరు పంపించారు కట్టుబట్టలతో? చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా, ఉమ్మడి హక్కులు ఉన్నప్పటికీ కూడా వాటిని వాడుకోకుండా ఇక్కడ ఓటుకు నోటు కేసు వ్యవహారంలో దొరికి రాత్రికి రాత్రి పెట్టేబేడ సర్దుకొని మరి ఈ ప్రాంతానికి రావాల్సి వచ్చింది. ఒకవేళ ఇక్కడ 10 సంవత్సరాలు ఉండి ఉంటే కనుక చాలా జాగ్రత్తగా నీట్గా ఒక పద్ధతి ప్రకారం ఈ రాజధాని నిర్మాణం చేపట్టుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు. కొన్ని ఇబ్బందులు ఉండేటువంటి కావు కదా. కానీ ఆ రకంగా చేసింది ఎవరు? కట్టుబట్టలతో అక్కడికి రావడానికి కారణం ఎవరు? మీరే కదా. మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి మరి విభజన చేసిందని చెప్పి మీరు ఏదైతే కామెంట్ చేస్తారో మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీతో ఇదే బీజేపీ పార్టీతో మీరు పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి. మీపైన ఆధారపడి ప్రభుత్వం నడుస్తూ ఉంటే కేంద్రంలో డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం డిమాండ్ చేసి అడిగి తీసుకునేది పోయి మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి మరి అడుక్కోవడం ఏంటో మనకైతే అర్థం కాలేదు. కేంద్రమేమో అప్పులు ఇప్పించి మేము ఆదుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మీరేమో ఇది అమరావతి అక్షయ పాత్ర అని చెప్తా ఉన్నారు. వాళ్ళు అప్పులు ఇప్పించడం, మీరు అక్షయ పాత్ర అని చెప్పడం. మీరు చివరికి ఏంది అమరావతి అప్పుల పాత్ర కావడం తప్పితే ఏం లేదు. ప్రజలను ఎత్తిన అప్పుల భారం పడేటువంటి అవకాశం ఇది తప్పితే ఏమన్నా ఉందా? అక్షయ పాత్ర అవ్వడానికి ఏ రకంగా అవకాశాలు ఉన్నాయనేటువంటిది మరి సామాన్య ప్రజలకు ఎవరికైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి 77,250 కోట్ల అంచనా అని చెప్తా ఉన్నారు. మరి ఈ అంచనా ముందు రోజుల్లో పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఇంకా ప్రజల మీద భారం పడడానికి అవకాశం కనిపిస్తుంది, కానీ మరి తగ్గడానికి అవకాశం ఎక్కడ కనిపిస్తూ ఉంది? మరి ఏ రకంగా అక్షయ పాత్ర అవుతుంది, ఎప్పుడు ఈ అక్షయ పాత్ర అవుతుందని మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి. మోదీ గారు బాబు గారిని తిట్టారు, బాబు గారు మోదీ గారిని తిట్టారు.
మరి పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, మరి నారా లోకేష్ గారు మోదీ గారిని తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో అన్నారు కదా, మహారాష్ట్ర తరహాలో ఉద్యమం చేపడతాం, శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి అందరూ రైతులు ప్రజలందరూ ఏకమై చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడిస్తాం, నేను ఏదో సరదాగా చెప్పట్లేదని చెప్పి అప్పుడు వార్నింగ్ ఇచ్చారు కదా. మరి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆయన స్టేజ్ పైన? భజన. మరి మోదీ గారి గతంలో ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పోలవరం ఏమో ఏటీఎంలో వాడుతూ ఉన్నారని చెప్పడం. అదేవిధంగా ఎవరైనా దేశంలో అంటే ఒక కుంభకోణం, ఒక పథకాన్ని అమలు చేసిన తర్వాత దాంట్లో స్కామ్ జరుగుతుంది, కానీ ఇక్కడ అమరావతి పేరుతో ముందే స్కామ్ చేయడానికి ఒక పథక రచన చేస్తారని చెప్పి గతంలో ఇదే నరేంద్ర మోదీ గారు మాట్లాడడం జరిగింది. ఇట్లా ఒకరిని ఒకరు తిట్టుకున్నటువంటి పరిస్థితి గతంలో. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోదీ గారిని అదే రకంగా ఇంకా ఏ రేంజ్లో తిట్టారో మనం చూసాం. నల్ల రసలు వేసుకొని రక్తం మరిగిపోతుందని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడారో మనం చూసాం. సో ఇట్లా అందరూ ఒకరిని ఒకరు తిట్టుకున్న వాళ్ళే. సో ఇక్కడ ఏంటంటే ఈ సభా వేదికగా కడుపులో కత్తులు పెట్టుకొని అందరూ పైకి తీయగా మాట్లాడుతూ ఉన్నారు. మోదీ గారు వచ్చారు, ఏమైనా హామీ ఇచ్చారా? ఏం లేదు కదా. సో ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టు ఏంటంటే ఇక్కడ అమరావతికి సంబంధించి వీళ్ళు అనుకున్నంత స్థాయిలో మరి ఒక హైప్ అయితే రావట్లేదు. వీళ్ళకి సంబంధించిన మీడియాలోనే వాళ్ళ డిబేట్లు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత నీరసంగా ఎంత బాధతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఛానల్లో ఏం చెప్తా ఉన్నారు? ఏముంది, ఇప్పటికి కూడా అమరావతి అని పేరు ఎక్కడ వస్తుంది? వెలగపూడినే వస్తుంది. మిగతా రాష్ట్రాలు ఢిల్లీకి చూడండి, ఢిల్లీ అని చెప్పి పేరు మీద అడ్రస్తో లెటర్లు వస్తాయి, హైదరాబాద్కు ఆ పేరుతో లెటర్లు వస్తాయి, బెంగళూరుకి ఈ పేరుతో లెటర్లు వస్తాయి, మరి ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా లెటర్లు వస్తూ ఉన్నాయి? పిన్ కోడ్ లేదు, చట్టబద్ధత లేదు, రైతులు ఇంకా ఏదో అయోమయం, తెలియని భయం ఉంది. మరి ఇది నిజంగా పూర్తవుతుందా లేదా, మళ్ళీ ఒకవేళ జగన్ వస్తే, ఇట్లా ఆ రకంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఏంటి, దీనికి ఒక హైప్ తీసుకురావాలంటే గతంలో నరేంద్ర మోదీ గారి గురించి మనం అనేక విషయాలు మాట్లాడాం, నరేంద్ర మోదీ గారు మనని మాట్లాడారు. కాబట్టి వీటి గురించి ఆలోచించకుండా నరేంద్ర మోదీ గారు ఒకసారి వచ్చిపోయారు అనుకోండి, వాళ్ళ సహకారం ఉంటుందిలే అని వేరే వాళ్ళు అనుకొని ఆ క్రమంలో అమరావతిలో ఈ రేట్లు అన్ని పెరుగుతాయనేటువంటి ఒక ఉద్దేశంతోనే ప్రజాధనం ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేశారు తప్పితే ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమి చేయలేదనేటువంటిదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇది అక్షయ పాత్ర అవుతుందా లేక అప్పుల పాత్ర అవుతుందా అనేది భవిష్యత్తులో తేలుతుంది.